మనము దేవుని శక్తి పొందుకోవాలి అంటే ముందుగా ఆయన కటాక్షాన్ని పొందుకోవాలి. అది మన జ్ఞానము చేత కాదు, మనకున్న శక్తి చేత కాదు, మనకున్న బలము చేత కాదు, కేవలము ఆయన కృప చేతనే. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. ఈ వచనం వివరిస్తుంది, వారు తమ శక్తి చేత బలము చేత దేశాన్ని స్వాధీనపరచుకొనలేదు, కానీ దేవుని యొక్క కటాక్షము చేతనే. దేవుని యొక్క కటాక్షము అనగా ఏంటి? దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క ముఖకాంతియే వారికి విజయమును అనుగ్రహించింది. దేవుడు కటాక్షిస్తే వారు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారు. దేవుని కటాక్షము మనకుంటే మనము ఘనమైన కార్యములు, మన శక్తికి మించిన కార్యములు మనము చేయగలుగుతాం. మండుచున్న పొద దగ్గర మోషే దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు కనుకనే దేవుని సన్నిధి మోషేతో వచ్చింది. మోషే ఘనమైన కార్యములు చేయగలిగాడు. దేవుని యొక్క కటాక్షము అబ్రహాముతో ఉంది కనుకనే అబ్రహాము దీవించబడ్డాడు. యోసేపుతో దేవుని కటాక్షం ఉంది కనుకనే ఆయన ఐగుప్తుకు ప్రధానిగా మార్చబడ్డాడు. దేవుని యొక్క కటాక్షము దావీదుతో ఉంది గనుకనే అరణ్యములో గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇజ్రాయిలీలకు రాజుగా మారాడు. దేవుని కటాక్షము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. దేవుని కటాక్షం అనగా ఆయన బాహుబలము, ఆయన భుజబలము, ఆయన ముఖకాంతి. ఆయన అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు నా కటాక్షం ఉంది, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అందుకనే వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కటాక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. మీరు అనుకుంటున్నారేమో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని. ఆయన నిలవబడి ఉన్నాడు. ఒకవేళ నిన్ను కరుణించడానికి ఎవరూ నిలవబడి ఉండలేదేమో. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద వన్ హూ మేడ్ ఎవ్రీథింగ్. శూన్యములో సమస్తమును సృష్టించిన ఆయన, భూమి ఆకాశములకు ప్రభువు అయిన ఆయన నీ కొరకు నిలవబడి ఉన్నాడు. హీ ఈజ్ స్టాండింగ్ టు షో యు మర్సీ. నీ మీద కటాక్షము చూపించడానికి ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుడే నిలబడి ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీ కొరకు నిలవబడి ఉన్నాడు అన్న సంగతి గ్రహించి రన్ టు ద ప్లేస్ వేర్ గాడ్ ఈస్ షోయింగ్ యూ మర్సీ. ఆయన కటాక్షించే స్థలమునకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. యెరూషలేములో ఒక జనము కాపురముండెను. జనమా, నువ్విక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈరోజు ఆయన కటాక్షము నీవు పొందుకుంటే నీవికి ఎంత మాత్రము కన్నీళ్లు విడువవు, ఎంత మాత్రము దుఃఖపడవు. ఆయన కటాక్షము నీ మీద ఉండునుగాక. ఆయన కటాక్షము తన భక్తుల మీద ఉండినట్లు నీ మీద ఉండునుగాక. ఆయన నీ మూలుగును విన్నాడు. నీ నిద్రలేని రాత్రులు ఆయన చూచి ఉన్నాడు. నీ కన్నీరును ఆయన చూశాడు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు, నువ్వు ఒక్కడివే ఏడుస్తున్న ఆ నిట్టూర్పులు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దేవుని కటాక్షము మీ మీదకి దిగి వచ్చునుగాక. యెహోవా బాహువు మీతో ఉండునుగాక. యెహోవా యొక్క ముఖకాంతి నీతో ఉండునుగాక. యెహోవా యొక్క దక్షిణ హస్తము నీతో ఉండునుగాక. ఇశ్రాయేలుల మీదకి ఏ కటాక్షము దిగి వచ్చిందో అదే కటాక్షము ఈరోజు మీ మీదకి దిగి వచ్చునుగాక. ఫేవర్ షుడ్ ల్యాండ్ అపాన్ యూ. ఆమేన్.